ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో పావన కార్తీకం అనే శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన కార్తీక శుద్ధ చతుర్దశి పౌర్ణమి సందర్భంగా ఈరోజు ఎటువంటి విధి విధానాలను పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ఈరోజు కార్తీక శుద్ధ చతుర్దశి సందర్భంగా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కాశీ క్షేత్రానికి వచ్చి కాశీ విశ్వేశ్వరుడిని ధ్యానించిన రోజు కాబట్టి ఈశ్వరుడికి అభిషేకం చేయటం, ఈశ్వరుడిని మారేడు దళాలతో పూజించటం, ఈశ్వరుడిని పూజించిన తర్వాత ఒక ఇత్తడి ప్రమిదలో కానీ రాగి ప్రమిదలో కానీ దీపాన్ని వెలిగించి బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వటం ద్వారా సకల కార్యాలలో జయాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయం పూట శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి రావి చెట్టు మీద నివసించి ఉంటాడు కాబట్టి రావి చెట్టును పూజించినట్లయితే లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహానికి సులభంగా పాత్రులై వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో విశేషంగా రాణించవచ్చు. అదేవిధంగా కార్తీక పౌర్ణమి రాధాకృష్ణులకు ప్రియమైన రోజు కాబట్టి ఈరోజు తులసి కోటలో 2 ఉసిరిక కొమ్మలను ఉంచి ఆ తులసి కోట పక్కనే రాధాకృష్ణుల చిత్రపటాన్ని ఉంచి పూజ చేసినట్లయితే కోరుకున్న వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందటానికి, రాధాకృష్ణుల యొక్క అనుగ్రహాన్ని పొంది చక్కటి శుభాలను సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే వివాహమైనటువంటి స్త్రీలు తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించిన తర్వాత ఒక తమలపాకులో రాగి నాణ్యాన్ని కానీ రూపాయి బిళ్ళను కానీ ఉంచి చక్కగా కుంకుమ చందనము అలంకరించి ఆ రూపాయి బిళ్ళను చంద్రుడి స్వరూపంగా భావించి ఓం చంద్రాయ నమః అని జపిస్తూ చలిమిడి రకరకాల పళ్ళు నివేదించి వాటిని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా మానసిక అశాంతిని తొలగింపజేసుకొని సకల కార్యాలలో జయాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు రాత్రి సమయంలో తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించి తులసి మాతకు పాలు నివేదించి చంద్రకిరణాలు పాలలో పడే విధంగా ఉంచి ఆ పాలను స్వీకరించినట్లయితే మానసిక అశాంతిని తొలగింపజేసుకొని మానసిక ప్రశాంతతను పొందవచ్చు. ఈరోజు లలితా సహస్రనామం చదవటం ద్వారా, లలితాదేవిని ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా కొండెక్కిన దీపాన్ని వెలిగించటం ద్వారా కూడా విశేషమైన శుభ ఫలితాలను పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే ఈరోజు పరమేశ్వరుడిని పంచామృతాలతో అభిషేకం చేయటం, శుద్ధోదకంతో అభిషేకం చేయటం, 365 ఒత్తులు ఆవు నెయ్యిలో తడిపి మట్టి ప్రమిదలో ఆ 365 ఒత్తులతో దీపాన్ని వెలిగించి గృహంలో తులసి కోట దగ్గర ఉంచటం ద్వారా శివకేశవులిద్దరి యొక్క అనుగ్రహాన్ని పొంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విశేషంగా రాణించి చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు. అలాగే ఈరోజు పరమేశ్వరుడికి అటుకులు కానీ చలిమిడి కానీ నివేదించి ప్రసాదంగా స్వీకరించినట్లయితే ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, అనారోగ్య సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అదేవిధంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించిన, సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళి స్వామి ఆలయంలో దీపాన్ని వెలిగించిన కాలసర్పదోషం, కుజదోషం, నాగదోషం వీటన్నిటి నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే ఈరోజు కార్తీక పౌర్ణమి జ్వాలాతోరణం సందర్భంగా దృష్టి దోషాన్ని నివారింపజేసుకోవటానికి శివాలయంలో కానీ వైష్ణవ ఆలయంలో కానీ స్తంభాలకు లేదా కర్రలకు గడ్డిని తోరణాల్లాగా కట్టి ఆ గడ్డికి నిప్పును అంటించి పార్వతీ పరమేశ్వర్ల చిత్రపటాలను కానీ విగ్రహాలను కానీ వాటి క్రింద తిప్పేటటువంటి జ్వాలాతోరణాన్ని దర్శించినట్లయితే ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. రేపటి శుభమస్తు కార్యక్రమంలో పావన కార్తీకం అనే శీర్షికన కార్తీక మాసం సందర్భంగా శివానుగ్రహాన్ని, శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ఎటువంటి ప్రత్యేకమైన విధి విధానాలను పాటించాలో పరిశీలిద్దాం.